ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి నన్ను తలుచుకుంటూ ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 కుండలలో ఒక కుండనైతే ఎంచుకో అని, ఇప్పుడే నువ్వు ఒక పెద్ద శుభవార్త వింటావు అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలనైతే ముందుగా చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, అక్క మా బర్త్డే విషెస్ తెలియచేయండి అని. అందుకే ఈరోజు లలిత అనే అమ్మాయిది బర్త్డే అనమాట. లలితకి మన ఛానల్ తరపు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆ అమ్మాయికి మీ విషెస్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాబాగారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొదటి కుండను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, అమ్మా, నీవు పడుతున్న వేదన నేను చూడలేను. నీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఎంత గొప్ప ఇల్లాలివంటే నువ్వు చాలా మంచిదానివి. నీ భర్త అదృష్టవశాత్తు నువ్వు అతనికి భార్యగా లభించావు. తల్లి, నీ మనసు బంగారం. ఒకప్పుడు నీకు చదువు లేదని చాలామంది అవమానించారు కదా, అవునా? చదువు లేకపోతే ఏమైంది చెప్పు? నీ దగ్గర ఉన్న సుగుణాలు నిన్ను హేళన చేసిన వారికి లేవు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారు కనుక ఉంటే వారి పట్ల ప్రవర్తించే తీరు వేరుగా ఉండేది. నీకేంటమ్మా, నువ్వు సహనశీలివి. భర్త కష్టం చూసి కరిగిపోయి నీవు తాలిబొట్టు సహా ఇచ్చి కష్టం నుండి బయటకు తీసుకొచ్చావు. ఇప్పుడు సమాజ పరిస్థితిని బట్టి నలుగురిలోకి వెళ్తే ఎక్కడ కుటుంబ స్థితిగతులు అందరికీ తెలిసి భర్త పరువు పోతుందని గుట్టుగా ఉండిపోయావు కదా. ప్రతి మనిషికి కష్టం సుఖం అన్నది సహజం అని ఎప్పటికీ నువ్వు నమ్ముతావు. ఆ నమ్మకమే నిన్ను ఇంతవరకు ఆ పరిస్థితుల నుండి రక్షించింది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీవు ఎల్లవేళలా నాతో చెప్పుకుంటావు కదా, తండ్రి, నేను నా భర్తకు చేదోడుగా ఉండడానికి ప్రయత్నమైతే చేస్తున్నాను. ఆ పనిలో నేను విజయం సాధించాలని అడిగావు కదా. ఖచ్చితంగా నువ్వు విజయం సాధించి నీ కుటుంబం ఎదుగుదలకు నీవు సహాయపడతావు. విజయం ఎందుకు రాదు తల్లి? నీవు దురాశతో ఎవరి సొమ్మునో కావాలని అనుకోలేదు కదా. నువ్వు నీ తెలివితేటలతో, నీ పట్టుదలతో శ్రమించి నీవు ఎంచుకున్న పనుల్లో విజయం చాలా వరకు సాధించావు. ఇకపై కూడా నువ్వు చాలా ఉన్నతంగా మంచి స్థాయిలో స్థిరపడతావు. నీ వలన నీ కుటుంబం సుఖ సంతోషాలు పొందుతుంది. ఇప్పుడు ఎవరమ్మా చదువు లేదని నిన్ను హేళన చేసేది? నిజమే, మనిషికి జ్ఞాన సముపార్జన కోసం చదువు అన్నది చాలా ముఖ్యం. కానీ కొందరు ఎంత చదివినా మూర్ఖత్వం వదలలేకపోతున్నారు. నీవు పడిన బాధ చిన్నదా? చేతిలో ఒక్క రూపాయి లేకుండా అయినా వారి దగ్గర కూడా అవమానపడ్డావు. ఇక అటువంటి రోజులకు కాలం చెల్లింది. నీవు పోగొట్టుకున్న ప్రతి పైసా కొన్ని రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది. ఈ రోజు నుండి నీ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతూనే ఉంటుంది. నీ ఎదుగుదల ఆపడం ఎవరి తరం కాదు. ఇందులో నేను నీకు శక్తిని మాత్రమే ఇచ్చాను. తట్టుకొని నిలబడ్డావు. విజయం నువ్వే సాధించావు. ఇక ముందు కూడా సాధిస్తూనే ఉంటావు. నీకు, నీ కుటుంబానికి నా శుభాకాంక్షలు. మీ అందరికీ నా ఆశీస్సులు. చల్లగా సంతోషంగా ఉండండి అని మొదటి కుండను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఈరోజు ఈ సందేశం అనేది ఇచ్చారండి. నెక్స్ట్ రెండవ కుండను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, తల్లి, నువ్వు స్థిరమైన ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎప్పటి నుంచి కోరుకుంటున్నావు. దానికోసం నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు నీకు అదృష్టం కలిసి రాలేదు. అయితే నీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానికోసం నువ్వు అధికమైన శ్రమ చేయి. ఎందుకంటే నా సహాయ సహకారాలు ఎప్పుడూ నీకు ఉంటాయి. కానీ
నువ్వు శ్రమ చేయకుండా నేనేమి చేయలేను కదా. నువ్వు కష్టించు. ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే నువ్వు ధ్యాస పెట్టి అందుకోసం నిరంతరం శ్రమించు. అందుకు కావలసిన శక్తిని, బలాన్ని నేను నీకు అందిస్తాను. అలాగే నీ శ్రమకు తగ్గ ఫలితం కూడా నీకు అందుతుంది. అందుకు నేను నీకు తోడుగా ఉంటాను. ఈ విషయంలో నువ్వు ఎటువంటి అనుమానమైతే పెట్టుకోవద్దు. ఈ సంవత్సరంలో నీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తద్వారా నీకు ఇంకా భవిష్యత్తులో ఎదగడానికి ఎంతో మంచి అవకాశాలు ఏర్పడతాయి. చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అని చూడకు. ఒకసారి ఆ ఉద్యోగంలో చేరావంటే నీకు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. దానికోసం శ్రమ చేసి నువ్వు అనుకున్నట్టుగా ఉద్యోగం పొందు. ఆ తర్వాత నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయిలో ఉంటావు. ఉద్యోగం అనేది నీకు రావడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు నేను చెప్పినటువంటి ఆ పరిహారాన్ని చేసుకుంటే కనుక నీకు ఉద్యోగం చేసే ప్రయత్నంలో ఇంకా కొంచెం మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి. ఆ పరిహారం ఏంటంటే, పిడికెడు నల్ల మినుములు, పిడికెడు పెసులు, ఒక పిడికెడు ఒడ్లు, ఈ మూడిటిని నువ్వు నా దునిలో వేసేసేయి. గుడికి వెళ్ళినప్పుడు గురువారం రోజు బాబా గుడికి వెళ్ళినప్పుడు బాబా గుడిలో దుని ఉంటుంది కదండి. ఆ దునిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడిటిని మీరు దునిలో వేసేసి, మాకు ఉద్యోగం ఖచ్చితంగా రావాలి, మేము ప్రయత్నం అయితే చేస్తున్నామని మీ సంకల్పాన్ని చెప్పుకొని దుని చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసేయండి. మీకు కొంచెం ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు ఇది ఒక మంచి అవకాశంలో మీకు అనిపిస్తుందన్నమాట. ఇదొక్కటి ఖచ్చితంగా చేసుకోండి. బాబాగారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని బాబాగారు అయితే 2వ కుండను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి 3వ కుండను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నువ్వు ఎటువంటి శుభవార్త వినాలనుకున్నావో, ఇన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావో, ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుంది. ఇది జరుగుతుందా జరగదా, నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంతో ఉండిపోయావు కదా. ఇదే విధంగా ఆలోచనతో ఏ పని మీద మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందకు. ఏ ఆలోచన వద్దు. నువ్వు ఏదైనా కోరుకున్నావో అదే జీవితాంతం నీకు పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది. అది ఏమిటో అనుకుంటున్నావు కదా. నువ్వు కోరుకున్నది ఒకే ఒకటి. అదేమిటో ఇంకా చెప్పేందుకు ఆలస్యం ఎందుకు. నువ్వు ప్రతిరోజు నా ఎదురుగా నిలబడి, బాబా ఈ ఒక్క కోరిక నెరవేర్చు తండ్రి అని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉంటావు. అది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నీ కోరిక మొదటగా ఉద్యోగం రావాలని. అంతే కదా. ఖచ్చితంగా నీకు ఉద్యోగం అయితే వస్తుంది. రెండవది, నీ భర్తలో, నీ భార్యలో, మీ పిల్లలలో మార్పు రావాలని, వాళ్ళ భవిష్యత్ మంచిగా ఉండాలని. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఒక్కొక్క కోరిక ఏదైతే ఉందో వాటన్నిటినీ నేను నిజం చేస్తాను. ఇక 3వదంటావా, నీ సొంత ఇంటి కల. నిజమే కదా. నీకు ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లుని, సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే ఒక తీరని కోరిక అయితే ఉంది. ఖచ్చితంగా నువ్వు ఆ కోరిక నిజమవుతుంది. నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా కూడా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితమంతా సంతోషంగా ఉంచగలరు. నువ్వు ఎల్లవేళలా ఆనందభరితమైన జీవితం అయితే ఖచ్చితంగా పొందుతావు. నీకు ఏది సరైనదో, ఏది చెడో, ఏది మంచో అన్నీ ఆలోచించే నీకు ఈ విషయం నేను చెప్తున్నాను. నీకు దక్కిన జీవిత భాగస్వామి ఎంతో మంచి మనసు, మంచి నడవడిక, మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా. నువ్వు ఏ కోరిక అయితే ఖచ్చితంగా నువ్వు నెరవేరాలని అనుకుంటున్నావో వాటన్నిటిని తీర్చే బాధ్యత నాది. ఏ మాత్రం ఇంకా దాని గురించి ఆలోచించకు. నీకైతే సందేశం అయితే వచ్చింది కదా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని అయితే ఇస్తాయి. మీ బంధం ఎంతో అన్యోన్యంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాంతం హాయిగా పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానని 3వ కుండను తాకిన వాళ్ళ కోసమైతే బాబాగారి సందేశాన్ని ఇచ్చారండి. బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశాలన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.